శ్రీ మహావిష్ణువు తల నిజంగానే తెగిపోయింది అంటే నమ్ముతారా? అంతేకాదు ఆ తర్వాత ఆయనకు గుర్రపు తలని అమర్చారంట. అసలు మహావిష్ణువుకి అలాంటి పరిస్థితి ఎందుకొచ్చింది? లక్ష్మీదేవి తన భర్తకి ఎందుకు శాపం పెట్టింది? ఈ హయగ్రీవ అవతారం వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటో తెలుసుకుందాం. పూర్వం హయగ్రీవుడు అనే ఒక భయంకరమైన రాక్షసుడు ఉండేవాడు. అతనికి అపారమైన శక్తి. కానీ దానికన్నా ఎక్కువ అహంకారం ఉండేది. లోకంలో తనను చంపగలిగేవాడు ఎవ్వరూ ఉండకూడదు అని అనుకున్నాడు. అందుకే సరస్వతి నదీ తీరంలో ఆది పరాశక్తికి ఘోరమైన తపస్సు చేశారు. ఏళ్ల తరబడి తపస్సు చేసిన తర్వాత ఆదిపరాశక్తి ప్రత్యక్షమవుతుంది. "ఏం వరం కావాలి?" అని అడుగుతుంది. అప్పుడు హయగ్రీవుడు "గుర్రపు తల ఉన్న వాడి చేతిలోనే నా మరణం ఉండాలి" అని చెప్తాడు. లక్ష్మీదేవి దానికి తదాస్తు అని చెప్తుంది. అక్కడి నుంచి హయగ్రీవుడు అహంకారం మరింత పెరిగిపోయింది. దేవతలను, ఋషులను, సాధువులను హింసించడం ప్రారంభించాడు. 3 లోకాలు భయంతో వణికిపోయాయి. దేవతలందరూ పరమశివుడి దగ్గరికి వెళ్లి సహాయం కోరారు. అప్పుడు శివుడు ఇలా చెప్తాడు, "ఈ రాక్షసుని సంహరించేది ఒక మహావిష్ణువు మాత్రమే" అని. కానీ అప్పటికే మహావిష్ణువు యుగాల పాటు యుద్ధాలు చేసి తీవ్ర అలసటతో నిద్రపోతాడు. శారంగ ధనస్సుని అణిచి దాని మీద తల పెట్టుకొని గాఢ నిద్రలో విశ్రమిస్తాడు. దేవతలు ఎంత పిలిచినా పలకడు. అప్పుడు శివుడు ఒక ఉపాయం చెప్తాడు. "ధనస్సును బిగించి ఉన్న తాడుని తెంచండి, ఆ శబ్దానికి మేల్కొంటాడు" అని చెప్పి. బ్రహ్మదేవుడు వెంటనే ఒక చిన్న పురుగును సృష్టిస్తాడు. ఆ పురుగుకి ఆజ్ఞాపిస్తాడు వెళ్ళి ఆ తాడును కొరకమని. ఆ చిన్న పురుగు వెళ్ళి నెమ్మదిగా ధనస్సు తాడును కొరికేస్తుంది. ఒక భయంకరమైన శబ్దంతో ధనస్సు ఎగిరిపోతుంది. లోకాలన్నీ కంపిస్తాయి. సముద్రాలన్నీ ఉప్పొంగుతాయి. ఆకాశం చీకటిగా మారిపోతుంది. ఆ దేవతలు ఒక దృశ్యాన్ని చూసి వణికిపోయారు. శ్రీ మహావిష్ణువుకి తల ఉండదు. శరీరం నుంచి ఎక్కడో ఎగిరిపోయి పడుతుంది. దేవతలందరూ షాక్ అయిపోతారు. అప్పుడు బ్రహ్మదేవుడు ఒక రహస్యం చెప్తాడు. ఇది లక్ష్మీదేవి శాపం వల్ల జరిగింది అని. ఈసారి మహావిష్ణువు లక్ష్మీదేవిని చూసి నవ్వాడంట. అది చూసిన లక్ష్మీదేవి అపార్థం చేసుకొని నా రూపాన్ని చూసి నవ్వుతాడా అని చెప్పి కోపంతో ఆ ఆవేశంతో నీ తల ఎగిరిపోవును కాక అని చెప్పి శపిస్తుంది. అదే శాపం ఇప్పుడు నిజమవుతుంది. దేవతలందరికీ ఏం చేయాలో అర్థం గాక ఆది పరాశక్తిని ప్రార్థిస్తారు. అప్పుడు ఆది పరాశక్తి ప్రత్యక్షమై ఒక గుర్రపు తలని తీసుకురండి అని చెప్తారు. దేవతలందరూ వెంటనే వెళ్ళి తెల్లని గుర్రాన్ని తీసుకొని వస్తారు. దాని తలను విష్ణుమూర్తికి అమరుస్తారు. అలా అమర్చినప్పుడే శ్రీ మహావిష్ణువు హయగ్రీవుడిగా అవతరిస్తాడు. హయగ్రీవుడిగా అవతరించి ఈ హయగ్రీవ అనే రాక్షసుని సంహరిస్తాడు.